భారతీయులకు బంగారమంటే ఎంత ఇష్టముంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేస్తూ ధరిస్తుంటారు. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో దీనికి మంచి డిమాండుంటుంది. బంగారు ఆభరణాలనేవి మహిళల అందాన్ని మరింత పెంచుతాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అనిశ్చితి, ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారమనేది సురక్షిత పెట్టుబడి సాధనంగా మారిపోయింది. దీంతో డిమాండ్ ఎక్కువగా పెరిగింది. కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడి సాధనంగానూ పనిచేస్తుంది. బంగారంతో పాటుగా వెండిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్లో సంక్షోభం, వెనిజువేలాలో ప్రభుత్వ మార్పు, ఇలా పలు కారణాలతో అనిశ్చితి నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర బ్యాంకులు కూడా బంగారు నిల్వల్ని క్రమంగా పెంచుకుంటున్నాయి. మరోవైపు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ భవిష్యత్తులోనూ తగ్గించనున్నట్లు సంకేతాలిస్తుండటం వంటివి బంగారం ధరల్ని ఆల్ టైమ్ హైకి చేర్చాయి. ఇటీవల ఇంటర్నేషనల్ మార్కెట్లో, అదేవిధంగా దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరాయి. ముందుగా ఈరోజు మార్కెట్ లెక్కలు చూద్దాం. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర తులంపై 200 తగ్గి రూపాయలు 1,31,450కి చేరింది. నిన్న కూడా 350 తగ్గింది. ఇక అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే తులంపై 220 రూపాయలు తగ్గి రూపాయలు 1,43,400 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలైతే ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉన్నాయి. కేజీ వెండిపై ఏకంగా 4,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూపాయలు 3,06,000 వద్ద ఉంది. గుర్తుంచుకోండి, గత 6 రోజుల్లోనే వెండి ఏకంగా 42,000 పెరిగి రికార్డు సృష్టించింది. ఇప్పుడు కొద్దిగా ఊరట దక్కింది. అసలు బంగారం ధరలు ఎందుకిలా ఆకాశాన్ని అంటుకుంటున్నాయి? మళ్లీ ఉన్నట్టుండి ఎందుకు దిగివస్తున్నాయి? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలేంటి? అమెరికా ఏం చేస్తోంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మన తులం బంగారానికి ఉన్న లింకేంటి అనేది చూస్తే బంగారం ధర పెరగడానికి మొదటి కారణం భయం. అవును, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ రాజకీయ అనిశ్చితి ఉన్నా ఇన్వెస్టర్లు భయపడతారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇది ఆగిపోతుందనుకుంటే మళ్లీ కొత్త మలుపులు తిరుగుతోంది. యుద్ధమంటే సప్లై చైన్ దెబ్బతింటుంది. ఇరాన్ సంక్షోభం, మిడిలీస్ట్లో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలతో పాటు బంగారం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. వెనిజువేలా పరిణామాలు, అక్కడ ప్రభుత్వ మార్పులు, రాజకీయ గందరగోళం ఇన్వెస్టర్లలో ఒక రకమైన అభద్రతను నింపుతాయి. ఇలాంటి టైంలో డాలర్ గానీ, స్టాక్ మార్కెట్ గానీ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అందుకే అందరూ సేఫ్ హెవెన్ అని పిలిచే బంగారం వైపు పరిగెడతారు. అందరూ కొంటే ఏమవుతుంది? డిమాండ్ పెరిగి ధరలు ఆకాశానికి చేరతాయి. ఇక రెండో అతిపెద్ద కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్, అంటే మన ఆర్బీఐ లాంటి యుఎస్ ఫెడ్. వీళ్లు తీసుకునే నిర్ణయాలు మన తులం బంగారం ధరను డిసైడ్ చేస్తాయి. ఇటీవల యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో కూడా తగ్గిస్తామని హింటిచ్చింది. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు వడ్డీ తక్కువ వస్తుంది. అప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? బ్యాంకుల నుంచి డబ్బు తీసి బంగారంలో పెడతారు. దీనివల్ల బంగారం రేట్లకు రెక్కలొస్తాయి. అందుకే అమెరికాలో ఒక చిన్న అనౌన్స్మెంట్ వస్తే ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో రేట్లు మారిపోతున్నాయి. ఇక మూడో కారణం, కేవలం మనమే కాదు, ప్రపంచ దేశాల బ్యాంకులు కూడా బంగారం కోసం ఎగబడుతున్నాయి. చైనా, రష్యా, ఇంకా చెప్పాలంటే మన భారతదేశం కూడా భారీగా గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటున్నాయి. భవిష్యత్తులో డాలర్ విలువ పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేది ఈ బంగారమే అని దేశాధినేతలు నమ్ముతున్నారు. సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారం కొంటుంటే మార్కెట్లో దాని కొరత ఏర్పడి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుతున్నాయి. మరి అంతా బాగానే ఉంది, కాని గత 2 రోజులుగా ఎందుకు తగ్గుతోంది అని మీరడగవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు విపరీతంగా పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అంటే లాభాలు వచ్చినప్పుడు బంగారం అమ్ముతారు. అలాగే అంతర్జాతీయంగా చిన్నపాటి స్థిరత్వం కనిపిస్తోంది. అందుకే వరుసగా 2 రోజులు హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. అయితే ఇది తాత్కాలికమేనా అంటే అవుననే చెప్పాలి. ఒకవేళ యుద్ధాలు ఆగకపోతే మళ్లీ రేట్లు పెరగొచ్చు. సో బంగారం కొనాలనుకునేవాళ్లు ఈ తగ్గుదలను ఒక అవకాశంగా తీసుకోవచ్చు. బంగారం ధరలు పెరిగితే వార్తలు చూస్తాం, కానీ వెండి ధరలు పెరిగితే ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. కేవలం 6 రోజుల వ్యవధిలోనే ఏకంగా 42,000 రూపాయలు పెరగడమంటే సామాన్యమైన విషయం కాదు. వరుసగా పెరుగుతూ కేవలం 6 రోజుల్లోనే 42,000 రూపాయలు జంపయింది. ఒకానొక దశలో తులం బంగారం ధర కంటే కేజీ వెండి రేటు వేగంగా పెరుగుతుండటం ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. చాలామంది వెండిని కేవలం పట్టీళ్లు, పూజా సామాగ్రి కోసమే అనుకుంటారు.
కానీ ఇప్పుడు వెండి ఒక పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అసెట్గా మారిపోయింది. ఇక అంతర్జాతీయ విషయాలకొస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ సంక్షోభం వల్ల బంగారం ధరలు పెరిగినప్పుడు చిన్న ఇన్వెస్టర్లు బంగారం కొనలేక వెండివైపు మళ్లుతున్నారు. దీన్నే పూర్ మ్యాన్స్ గోల్డ్ అంటారు. అంటే సామాన్యుడి బంగారం. వెండి మార్కెట్ చాలా చిన్నది, అందువల్ల చిన్న మార్పు వచ్చినా ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. అందుకే మనకు 42,000 పెరుగుదల, 4,000 తగ్గుదల లాంటి భారీ నంబర్లు కనిపిస్తున్నాయి. మరి ఈవాళ్ల 4,000 తగ్గింది కదా, ఇక రేట్లు పడిపోతాయా అని అడిగితే నిపుణులేమంటున్నారంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్దిగా స్థిరత్వం రావడం వల్ల ఈ చిన్న తగ్గుదల కనిపిస్తోంది. కానీ లాంగ్ టర్మ్లో చూస్తే వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. వెండి కొనాలనుకునేవారు ఈ ఒడిదుడుకులను గమనిస్తూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇది తాత్కాలికమేనా అంటే అవుననే చెప్పాలి. ఒకవేళ యుద్ధాలు ఆగకపోతే మళ్లీ రేట్లు పెరగొచ్చు. సో బంగారం కొనాలనుకునేవాళ్లు ఈ తగ్గుదలను ఒక అవకాశంగా తీసుకోవచ్చు. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీరు బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. బంగారం కొనాలనుకునే వారికి మరోసారి ఊరట దక్కింది. చాలా రోజుల తర్వాత గోల్డ్ రేట్లు వరుసగా రెండో రోజు దిగి రావడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అనిశ్చితి తగ్గితే ఇంకా ధరలు దిగొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అనిశ్చితి, ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం అనేది సురక్షిత పెట్టుబడి సాధనంగా మారిపోయింది. దీంతో డిమాండ్ ఎక్కువగా పెరిగింది. కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడి సాధనంగానూ పనిచేస్తోంది. బంగారంతో పాటుగా వెండిపైన కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,450 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,400 రూపాయల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఇవాళ 4,000 రూపాయలు తగ్గడంతో హైదరాబాద్ నగరంలో కేజీకి 3,06,000 రూపాయల వద్ద ఉంది. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.